బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతర్షభ. ఆయన సామాన్యుడు కాదు. ఆయన గురించి లోకమంతా మాట్లాడుకుంటున్నారు, అది విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆయన బ్రహ్మణ్య శరణ్య. శరణన్న వాళ్ళని ఆయన విడిచిపెట్టడు. ఒక్కసారి వెళ్ళి ఆయన్ని పట్టుకుని చూడండి, ఆయన్ని ప్రార్థించి చూడండి. ఏమండి అందరూ మాట్లాడుకుంటున్నారు, స్వామీజీ దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామా, ఇన్ని చేసినా కాలేదు దాంతో ఏమవుతుంది అనేవాళ్లే చాలా ఎక్కువ. ఇన్ని చేశాము అది ఒకటి ఎందుకు చేయకూడదు అనేవాళ్ళు చాలా తక్కువ. అది చేస్తే ఫలం దొరుకుతుంది, అది చేయని వాళ్ళు చాలా తక్కువ. థామస్ ఆల్వా ఎడిసన్ 999 రీసెర్చ్లు చేశాట, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. చివరిది 1000వ రీసెర్చ్ చేశాడు. చేసినప్పుడు ఏమైంది, దీపం వెలిగింది. వెలిగితే పక్కన ఉన్న శిష్యుడు అన్నట, గురువుగారు మనం ఇన్ని రోజులు చాలా పొరపాటు చేశాం కదా, 999 రీసెర్చ్లు వేస్ట్ అయిపోయాయి కదా అన్నట్ట. లేదు నాయన, ఆ 999 రీసెర్చ్ల ఫలమే ఈ 1000ది అని చెప్పారట. అవి చేయకపోతే ఈ 1000ది వచ్చేది కాదు, ఈ 1000దే మొదటిది అవ్వాలి కదా అని శిష్యుడి అభిప్రాయం. అట్లా కాదు ప్రపంచం. అలాగే ప్రయత్నం చేస్తూ 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 ఫలాన్ని పొందుతాం మనం. ప్రయత్నము ప్రార్థన రెండు అనేవి చాలా అవసరం. అలా మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేయొచ్చు కదా. తముపై మహాభాగ సాధూనాంచ పరాయణం. ఆయన్ని పట్టుకుంటే ఆయన సాధువులకి పరాయణం. మీరు చాలా సాధు ప్రవృత్తిలో ఉన్నారు, మీకన్నా సాధువులు ఎవరున్నారు ప్రపంచంలో? పోయి ఆయన్ని పట్టుకుని ఆయన్ని ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు ఆయన దాస్యతి ద్రవిణం భూరి సీదతే కుటుంబినే. మీరు చాలా కష్టం అనుభవిస్తున్నారు, ఇన్ని కష్టాలు ఎవరికైనా ఉంటాయా ప్రపంచంలో? మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే డబ్బిస్తాడు మీకు. ఆయన నేరుగా చెప్పేసింది ఆవిడ. వెళ్ళి ఆయన అనుగ్రహం ఇవన్నీ కాదు, ఆయన వెళ్ళి డబ్బే అడగండి, మన కష్టాలు డబ్బుతోనే తీరుతాయి, ఇప్పుడు ఆయన డబ్బిస్తారు నేరుగానే చెప్పింది ఆవిడ. ద్రవిణం దాస్యతి ద్రవిణం. ఆ కుచేలుడు అది ఆ మాట విన్నాడు. విని ఆయనకి ఎందుకో ఇష్టం లేదు, ఈ కారణంతో వెళ్ళి కృష్ణుని చూడాలి, చాలా ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది చూసి, కనీసం ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేదు. కృష్ణుడు ఏ రోజుకి మర్చిపోయి ఉండడు, అది ఆయనకు తెలుసు. కృష్ణుడి స్వభావము, కృష్ణుడి మనస్సు ఆయనకు తెలుసు. నేను ఒక్కరోజు కూడా ఆయన స్మరణ చేయలేదే. మరి అటువంటి వాడిని ఈరోజు ఉన్నట్టుండి వెళ్ళి డబ్బు కావాలని ఏం ముఖం పెట్టుకుని అడిగేది? ఇది కుచేలుడికి మనస్సులో సంశయం. ఆ సందిగ్ధంలో చాలా ఇబ్బంది పడిపోతూ లక్ష్మీపతిర్జగతి కృష్ణ శరీరగశ్చేత్. ఆవిడ ఆ కుచేలుడి భార్య చెప్తుంది, లక్ష్మీపతి ఆ వైకుంఠాధిపతి, ఆ వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఈ కాలంలో కృష్ణ శరీరగశ్చేత్, ఆ కృష్ణుడి శరీరంలో వచ్చి ఉన్నాడు అన్న పక్షంలో, అది నిజమే అయిన పక్షంలో, కృష్ణోపి సోద్య యదునాయక రాజ్య పశ్చేత్. ఆ కృష్ణుడేమి సామాన్యుడా? ఈరోజు ఎలా ఉన్నాడు ఆయన? యదునాయక రాజ్యపహ, యదు వంశానికంతా అధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఆయనేమి కష్టాల్లో లేడు కదా. ఆయనే అప్పుల్లో ఉంటే ఆయన పోయి మళ్ళీ అప్పు అడగటం, అడుక్కునేవాడు గీక్కునేవాడు అని అట్లా కాదు కదా. ఆయన రాజ్యపహ, ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నవాడు కదా. వెళ్ళి ఆయన ఎందుకు అడగకూడదు? అటువంటి వాడు అలా ఉన్న పక్షంలో, అది నిజమైన పక్షంలో, రాజాప్యయం భవత ఇష్ట సఖోమతశ్చేత్. నేను చెప్పలేదయ్యా, నేను చెప్పలేదండి, మీరే చెప్పారు. కృష్ణుడు నాకు చాలా దగ్గర బంధువు, చాలా దగ్గర మిత్రుడు అని మీరే చెప్పారు, నేను చెప్పడం లేదు. అటువంటి ఆ కృష్ణుడు, ఆ యదునాయకుడైన కృష్ణుడు, ద్వారకాధీశుడైన కృష్ణుడు మీకు మిత్రుడైన పక్షంలో ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది అని కూడా ఆవిడ ధ్వని. నిజంగా కృష్ణుడు మీ మిత్రుడేనా? మీరు అబద్ధం చెప్పారా? మీరు నిజంగా మిత్రుడే అయితే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళరు? ఏమిటి సంకోచం ఏమిటి? ఎందుకు సంశయిస్తూ ఉన్నారు? ఆయన మీకు మిత్రుడే కదా. మిత్రుడు ఎప్పుడైనా వద్దంటాడా? రావద్దంటాడా? ఎప్పుడు వచ్చినా కూడా స్వాగతిస్తాడు కదా. బంధువులు వస్తే కూడా అసహించుకుంటారేమో, కానీ మిత్రుడు వస్తే ఎవరు అసహించుకోరు కదా. మరి అటువంటిది మీరు అక్కడికి ఎందుకు వెళ్ళరు? ఏమో నాకు అనుమానం వస్తోందండి అనే ధ్వని వచ్చేలాగా ఆవిడ మాట్లాడుతోంది. ఆయన మీ మిత్రుడు అనేది సత్యమైన పక్షంలో నోతస్య దర్శనరతి క్రియతే కిమర్థం. ఆయన్ని చూడాలి అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఆయన దర్శనం చేయాలి అనే ప్రీతి మీలో ఎందుకు రావటం లేదు?
అంత గొప్పవాళ్ళు అయిపోయారా మీరు? కృష్ణ దర్శనాన్ని కూడా తిరస్కరించేందుకు గొప్పవాళ్ళు అయిపోయారా మీరు అనే ధ్వని. ఇన్ని రోజులు పోయి ఆయన చూసి రావచ్చు కదా. ఆయన్ని చూడకుండా ఆయనకి దూరంగా ఉండటం వల్ల మీకు ఈ కష్టం వచ్చింది. లేకపోతే మీకు అయ్యే సన్మానాలు అన్నీ అయ్యేవి. అన్ని యోగ్యతలు, అన్ని అర్హతలు మీలో ఉన్నాయి. అన్ని విద్యలు మీలో ఉన్నాయి. శాస్త్రాలన్నీ మీకు తెలుసు. కానీ మీకు గుర్తింపు రావటం లేదు. పిలిచి సన్మానం చేస్తే చేయించుకుంటాడు ఆయన వెళ్ళడు. అలా పిలిచే వాళ్లే కరువైపోయారు. ఏమిటి కారణం అంటే కృష్ణానుగ్రహం లేదు. నీ విద్య నీకు ఫలించాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఫలించదు. నువ్వు చేసే ప్రయత్నం నీకు ఫలించాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఫలించదు. ఆయన ఆ కృష్ణుడి దర్శనం చేయాలి అని నీకెందుకు అనిపించడం లేదు? చూడండి, ఆవిడ ఎలా ఆయనకి చెప్తోంది. భార్య ఆ భర్తకి ఉపదేశం చేస్తోంది. ఆయనలో ఇప్పుడు ఎలాగైనా సరే కృష్ణ దర్శనం చెయ్యాలి అని అనిపించాలి. వెంటనే పరిగెత్తాలి ఆయన. సరే ఇప్పుడే బయలుదేరుతాను అనాలి. అలా ఆవిడ మాట్లాడుతోంది. అంత అద్భుతమైన చమత్కారంగా మాట్లాడు. పుత్రాదయస్తు గృహిణా యది పోషణీయా. ధర్మం ఏం చెప్తోంది? భార్యా పిల్లల్ని పోషణ చేయాలి అని కదా ధర్మం చెప్తోంది. విడిచిపెట్టాలి అని ఎక్కడైనా ధర్మం చెప్పిందా అండి? ఏ శాస్త్రమైనా చెప్పిందా అండి? చెప్పలేదు కదా. యది పోషణీయా, వాళ్ళని పోషణ చేయటము అనేది ధర్మమైన పక్షంలో. దారిద్ర్య పంక మలినా యది గేహ సీమా. మన ఇల్లు చూడండి ఎలా ఉంది. దారిద్ర్యం అనే బురదలో మునిగిపోయి ఆ ఊబి నుంచి బయటికి రాలేక ఎంత కష్టపడుతున్నాం మనం. ఇంకా ఎన్ని రోజులండి ఈ ఇంటిని నేను నడిపేది? నా వల్ల కావటం లేదు. నాకు కూడా వయస్సు అయిపోతుంది. పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది. మన ఇద్దరము ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే పిల్లల భవిష్యత్, వాళ్ళ అనాథలైపోరా? వాళ్ళకి కనీసం చదువైనా చెప్పించడానికి ఎవరైనా ఉంటారా? ఈరోజే బంధువులు ఎవరు రారు మన ఇంటికి, అసహించుకుంటారు. అటువంటిది రేపు మన ఇద్దరము పోతే ఎవరు వస్తారు మన ఇంటికి? లక్ష్మణుడు ఇలా మూర్ఛపోయాడు అది ఇది అని చెప్పేటప్పటికి లక్ష్మణుడు ఆ అంతఃపురంలోకి తీసుకెళ్ళాడట. భరతుడు తీసుకెళ్ళేటప్పటికి అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయికి పరిచయం చేశాడంట. ఎప్పుడైతే అంతఃపురంలో తెలిసిపోయిందో లక్ష్మణుడు ఇలా మూర్ఛపోయాడో, బ్రతుకుతాడో బ్రతకడో అనేటప్పటికీ అందరు గొల్లున ఏడుస్తున్నారంట. లక్ష్మణుడికి ఏమవుతుందో 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 అని. కానీ అక్కడ ఏడవని వ్యక్తి ఒక్కరేనంట. ఇద్దరు ఉన్నారంట. ముందు ఒకరి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆవిడే సుమిత్ర, లక్ష్మణుడు తల్లి. ఆవిడ కించెత్తు కూడా ఏడుస్తలేదంట. ఏడవకపోతుంటే అందరు అనుకున్నారంట, ఏంట్రా ఈవిడ అసలు ఏడుస్తలేదని చెప్పేసి. లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కూడా అంటే తను ఆ మహారాణులు కనుక వాళ్ళతో వెంటనే మాట్లాడలేడు, ఎందుకంటే రాజమర్యాదలు ఉంటాయి కనుక ఆవిడ ఎందుకు ఏడుస్తలేదు అనుకున్నాడంట. అంతలోపెనే సుమిత్ర ఏమన్నదంట, అక్క లక్ష్మణుడికి ఏమన్నా అవుతుందని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? రాముడు ఒంటరివాడవుతాడని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ఒక పని చేస్తాను, లక్ష్మణుడు చనిపోతే నా కొడుకు నాకు ఇంకో కొడుకున్నాడు శత్రుఘ్నుడిని, వాడిని రాముడి సేవకు పంపిస్తానన్నదంట. అనేటప్పటికీ ఆంజనేయ స్వామి ఏడ్చేస్తున్నాడంట. ఏంటి వీళ్ళ భక్తి రాముడంటే అని చెప్పేసి, ఏంటి ఇలా కూడా ఉంటారా అని చెప్పి అనుకున్నాడంట. తర్వాత ఊర్మిళ దగ్గరికి భరతుడు తీసుకుపోయాడంట. ఆ ఊర్మిళాదేవి కూడా ప్రశాంతంగా ఉందంట. అయోధ్య అంతా కూడా కిందపడి ఏడుస్తున్నారంట. లక్ష్మణుడికి ఏమవుతుందో. అక్కడ సుమిత్ర ఏడవడం లేదు, ఇక్కడ ఊర్మిళ ఏడవడం లేదు. అయితే ఆంజనేయ స్వామికి అక్షరం అనిపించిందంట. ఆ భరతుడు పరిచయం చేసిన తర్వాత ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి కనుక వెళ్ళే సమయంలో భరతుడిని అడిగాడంట, భరత నేను ఒక్కసారి ఊర్మిళతో మాట్లాడొచ్చాను అంటే అంతఃపుర మర్యాదలు ఎలా ఉండేదో మనకు తెలుస్తుంది. ఇది మాట్లాడొచ్చు అనేటప్పటికీ అప్పుడు అంటాడంట, అమ్మా అయోధ్య అంతా ఏడుస్తుంది, నేను కూడా లంక నుంచి బయలుదేరి ఈ సంజీవిని తీసుకొని వెళ్తున్నాను, నా లోపల కూడా బాధ ఉంది, లక్ష్మణుడికి ఏమైనా అవుతుందా అని చెప్పి నాకు దుఃఖం వస్తుంది తల్లి, కానీ నువ్వు లక్ష్మణుడు భార్యవు, నీకెందుకు దుఃఖం వస్తలేదన్నాడంట. నీకెందుకు బాధ కలుగుతలేదంటే అప్పుడు తను అన్నదంట, హనుమ నేను ఎందుకు బాధపడాలంటదంట, నేను ఎందుకు దుఃఖపడాలంటదంట. అంటే హనుమకు అర్థం కాదంట. నువ్వు అనుకుంటున్నావు లక్ష్మణుడికి ఆ భారం తగిలింది అనుకుంటున్నావు, లేదు, లక్ష్మణుడి యొక్క అణువణువున రక్తంలో నరాలలో ఈ అన్నిట్లో కూడా ఆ రాముడే ఉన్నాడు. తనకి ఎంతసేపు కూడా రాముడి యొక్క స్మరణని, రాముడి సేవని, రాముడిని స్మరుస్తూనే ఉంటాడు గనక
తనకి ఏ బాధ ఉండదు, ఏ చింత ఉండదు, తనకి ఏ నొప్పి తగలదు అంటాడు. అనేటప్పటికీ ఆశ్చర్యపోతాడంట హనుమ. ఆ తర్వాత తనే అడుగుతుందంట, నాకు ఒక్క మాట చెప్పు హనుమ, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ ఎలా ఉండే, ఏం జరుగుతుంది, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడంటే అప్పుడు చెప్పాడంట, నేను వచ్చేటప్పుడమ్మా లక్ష్మణుడు మూర్ఛపోయి ఉన్నాడు, బాణం తగిలింది. అప్పటికి తను నీలంగా మారలేదు. రాముడు తన తొడపైన పెట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. లక్ష్మణుడు మూర్ఛపోయి ఉన్నాడంటే ఇది హనుమ. ఆ బాణాలు నా స్వామి అయిన లక్ష్మణుడికి తగలలే. ఎందుకంటే లక్ష్మణుడు రక్తంలో నరనరాలలో రాముడే ఉన్నాడు, రామస్మరణే ఉంది కనుక ఆ నొప్పి ఆ బాధ రాముడికి తగులుకుంది కనుక రాముడు ఏడుస్తున్నాడు కానీ లక్ష్మణుడు ఏడుస్తలేడు అన్నాడంట. అంటే ఒక స్మరణ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు తెలిసింది ఏమంటే వాళ్ళే అనుకోండి, మనమే అనుకోండి. ఎందుకంటే ఆ స్మరణలో మన శరీరంలో మన అణువణువులో మనకు ఆ శ్రీహరే నిండిపోతాడు. ఆ లక్ష్మణుడిలాగా ఉండాలి, లేదా ఆ భరతుడిలాగా ఉండాలంట. ఆ భరతుడు ఆ స్మరణనే నా రాముడు నాన్నకింత కష్టమైంది ఆ స్మరణలోనే ఉన్నాడు కనుకనే హనుమ చూసేటప్పటికి రాముడిలాగా కనబడ్డాడంట, కానీ భరతుడిలాగా కనబడలేదంట. ఆ తర్వాత ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత హనుమ తిరిగి ఆ సంజీవని పర్వతం తీసుకొని ఆ లంకకు వెళ్ళిన తర్వాత ఆ ఔషధాలతోటి లక్ష్మణుడు లేచేటప్పటికీ రామచంద్రమూర్తి హనుమతో అన్నాడంట, హనుమ, ఈ విశ్వంలో ఎవ్వరు చేయని పని చేశావు హనుమ, నువ్వు నా తమ్ముడు ప్రాణాలను మళ్ళీ ప్రాణభిక్ష పెట్టావు. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అని చెప్పేసి నేను ఏమి ఇవ్వగలుగుతానని చెప్పి అనుకున్నాడంట. కానీ నేను ఇచ్చేది ఒకటే, నిన్ను కౌగలించుకుంటానయ్యా అని చెప్పి ఇలా కౌగలించుకున్నాడంట. కౌగలించుకున్న ఒక్క క్షణానికే ఇలా దూరం జరిగని అన్నాడంట రామచంద్రమూర్తి. హనుమ, నిన్ను కౌగలించుకుంటే భరతుణ్ణి కౌగలించుకున్నట్టుగా ఉందన్నాడట. అంటే అర్థం ఏంటిది ఇక్కడ? హనుమ భరతుణ్ణి చూసేటప్పుడేమో రాముళ్లాగా ఉన్నాడు అనుకుంటే, భరతుణ్ణి చూసి వచ్చిన హనుమాన్ చూసేటప్పటికీ ఆ రాముడికి భరతుణ్ణి కౌగలించుకున్నట్టుగా ఉన్నదంట. ఆ స్మరణ అనేది ఈశ్వర స్మరణ అంటాం. మనం ఎప్పుడు కూడా మనం స్మరిస్తూనే ఉండాలి. అయితే మనం ఈ స్మరిస్తున్నప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, మనం ఒక పూజ చేస్తున్నాము, లేకపోతే ఇంకేదైనా చేస్తుంటే ఈ స్మరణ చేయండి, శ్రవణం చేయండి, కీర్తనం చేయండి. ప్రతి మెట్టు కూడా, ప్రతి అడుగు కూడా మనలో మార్పు తెచ్చుకోవడానికి చూడాలి. మనమే చూస్తుంటాం, కొందరిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటారండి అంటాం. అంటే వాళ్ళు ఎంత సాధన చేస్తే ఆ ప్రశాంతత వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ ఆనంద పారవస్యంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి ఇంతమంది శిష్యులందరూ కూడా బయలుదేరి వచ్చారు. ఆ బయలుదేరి వస్తుంటే మహానుభావుడు ఉత్తమోత్తమైనటువంటి గురుచరణములు పరమ పవిత్రమైనటువంటివి. మహానుభావ, మీరు ఈ ప్రాంతంలో కాకుండా మేము ఒక పర్ణశాల నిర్మిస్తున్నాము, ఆ పర్ణశాల దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఆ పర్ణశాలకి దగ్గరికి తీసుకొచ్చారు. వీరిని తీసుకువచ్చి అన్ని రకాల సపర్యలన్నీ కూడా చేస్తూ ఉంటుండే సందర్భంలో ఒకానొక సమయంలో ఒకానొక రోజున ఆయన తమసా నదికి స్నానార్థమై బయలుదేరి వెళుతున్నాడు. తమసా నదికి బయలుదేరి వెళుతుంటే శిష్యులందరూ కూడా చక్కగా బయలుదేరి వస్తున్నారు. ఆ బయలుదేరి వస్తున్నటువంటి ఆ ప్రాంతానంతటినీ కూడా చూస్తూ ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చెయ్యాలి, స్నానము సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి, తపస్సు చేసుకోవాలి అని వాల్మీకి మహర్షి వేగంగా నడుస్తూ ఉంటుంటే అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితిని అభివ్యక్తం చేశారు. ఒక చెట్టు మీద 2 పక్షులు ఆనందంగా ఉంటున్నాయి, ఆనందంగా ఉండేటువంటి సన్నివేశం కనపడింది. ఈయన దూరం నుంచి చూస్తున్నారు. వాల్మీకి మహర్షుల వారు చూస్తూ చాలా ఆనందంగా ఉంది కదా ఈ జంట అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా అనుకున్న ఆ క్షణంలోనే ఒక బోయవాడు వెంటనే ఒక ఆనందంగా ఉండేటువంటి జంటలో ఉన్న ఒక పక్షిని కాస్త తన బాణంతో కొట్టివేయడం జరిగింది. అది వెంటనే గిలగిల్లాడుతూ కింద పడి ప్రాణాలు వదిలేస్తోంది. ఇక 2వ పక్షి వెంటనే దాని చుట్టూ తిరిగి ఎంత బాధపడిందో ఆ బాధంతా కూడా ఈ మహర్షులు చూశారు. ఎంత ఆనందమైతే ఎంతవరకు చూశానో ఈ ఆనందంలో ఇలా ఆనందపడేటువంటి సందర్భంలోనే వెంటనే దుఃఖం ఏమిటి
అని ఒక్కసారిగా ఆయన నోటంపట అప్రయత్నంగా ఒక శ్లోకం వచ్చింది. అంతవరకు ఆయనకి శ్లోకం అంటే తెలియదు, ఛందస్సు అంటే తెలియదు, ఏమీ తెలియదు. అయినప్పటికీ ఒక రకమైనటువంటి ఉద్వేగం వచ్చేసింది ఆయనకి, ఆ కోపం వచ్చింది. ఆ కోపం కాదు, అది రకమైనటువంటి బాధ కలిగింది. ఆ బాధ చేత ఒక శోకం ఆయనకి కలిగి ఆ శోకము నుంచే ఒక శ్లోకం అనేది వచ్చింది. శోకం శ్లోకత్వమాగత అన్నారు ధన్యాలోకంలో. అంటే ఆ శోకమే ఒక శ్లోక రూపంలో వచ్చింది. అంతవరకు ఆయనకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమత్ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఈ వెంటనే ఈ శ్లోకం అప్రయత్నంగా ఆయన నోటంపడి వచ్చింది. అలా అవ్వడమేమిటి? వాడు కాస్త మృత్యువాత పడ్డాడు. ఎవరు? బోయేవాడు కాస్త. అసలు ఏమిటి శ్లోకము? ఈ శ్లోకానికి ఈయన నోటంపడి అప్రయత్నంగా రావడం ఏమిటి? ఈ శ్లోకానికి బోయేవాడు పడిపోవడం ఏమిటి? అసలు ఈ శ్లోకము యొక్క అర్థం అంతరార్థం ఏంటి? ఇది శ్లోకం కాదు, పరమ పవిత్రమైనటువంటి మంత్రము అన్నాడు. ఇదే మొట్టమొదటి ఉండేటువంటి వాల్మీకి మహర్షి రామాయణం వ్రాయడానికి నాంది శ్లోకంగా చెప్పడం జరుగుతోంది. ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకునే మొత్తం రామాయణం అంతా కూడా నడిచింది అని చెప్పేసి అంటారు. ఏమిటి దీనిలో అంతరార్థము? ఇలాగ చెప్పడం ఏంటి? ఆయన పడిపోవడం ఏమిటి? మరణించడం ఏమిటి? కారణం ఏంటంటే ఆయన అంతవరకు కూడా ఆనందంగా ఉండేటువంటి ఆ స్వరూపంలో మా నిషాద, ఒరే ఓ దుర్మార్గుడా, ఓ బోయవాడా, ప్రతిష్టాం త్వమగమత్ శాశ్వతీ సమాహ, నువ్వు అప్రతిష్టమైనటువంటి పాలుగాక. అంటే మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ, నువ్వు అప్రతిష్టతను నాశనత్వాన్ని పొందుదువుగాక. ఎందువల్లంటే యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. క్రౌంచ పక్షులు ఆనందంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో మిథునాత్ ఏకం, ఆ పక్షుల్లో ఒకదాన్ని నువ్వు చంపిన కారణం చేత నువ్వు మరణింతువుగాక అని చెప్పేసి ఈ శ్లోకము శ్లోక రూపంలో రావడం జరిగింది. అంటే ఏమిటి? బోయవాడి యొక్క వృత్తి ఉంది కదండి. మరి ఆ బోయవాడి యొక్క వృత్తి ధర్మం ఏమిటి? పక్షుల్ని వేటాడుకోవడం, వాటిని తినడం అని చెప్పేసినటువంటిది. కానీ మరి వాల్మీకి మహర్షి శపించడంలో గల అంతరార్థం ఏమిటి? అసలు ఎందువలన శపించవలసి వచ్చింది? అసలు కారణం ఏమిటి అంటే అక్కడ చెప్పుకొచ్చాడు. క్రౌంచాత్ మిథునాదేకం అవధి కామమోహితం. కామమోహితమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి ఆ పక్షులను నువ్వు విడదీశావు. విడదీసినందుకు కాను కూడా నువ్వు బోయవాడు కాదు, నువ్వు పశుతుల్యుడివి, నువ్వు రాక్షసుడివి. ఆనందంగా ఉండేటువంటి జంటను ఎప్పుడూ కూడా విడపెట్టకూడదు, వాళ్ళని విడగొట్టకూడదు. నువ్వు విడగొట్టావు. కామమోహితం. పైగా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నాయి ఆ పక్షులు. ఆ పక్షులు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎప్పుడైతే సంహరించడం జరిగిందో అది దుఃఖానికి హేతువు. ఆ దుఃఖ కారణమే నీ మృత్యువు అన్నాడు. అంటే బోయవాని యొక్క ధర్మము ఉంది. ఈ బోయవాని యొక్క ధర్మం వేటాడడం అనే ధర్మం ఉంది. కానీ ఇక్కడ ఎందువలన మహర్షి యొక్క శాపం వాడికి తగిలింది అంటే ఆనందంగా ఉన్న దంపతుల్ని ఎప్పుడూ కూడా విడతీయకూడదు, అది బ్రహ్మహత్యా దోషం అని చెప్పేసి అన్నాడు. అంతటి గొప్ప తత్వం ఉందిటండి దాంట్లో. ఆ ఒక్క శ్లోకంలోంచి మొత్తం రామాయణం అంతా కూడా వచ్చింది. ఇది బోయవాణి పరంగా మనం చెప్పుకున్నటువంటి అర్థం. ఈ ఒక్క శ్లోకంలో 3 రకాలైన అంతరార్థాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఏమి విశేషాలో, అసలు రామాయణానికి నాంది పదమైనటువంటి శ్లోకానికి ఎంత గొప్ప విశిష్టమైనటువంటి తత్వం ఉందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీరామాయ నమః.